వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్ని వివాదమయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తున్నారు. అలా చేసిన వ్యూహం సినిమా రిలీజ్కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదైంది. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె తరపున లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు. స్టేట్ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. బర్రె లెక్క కాస్తా ఉంటుంది. బర్రెల లెక్క ఆమె మాట కూడా వింటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రె లెక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని పేర్కొన్నట్టు సదరు లాయర్ పేర్కొన్నారు. ఇలాంటి మాటలు రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిల్మ్స్ తీసుకుని బతుకు, కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని ఆయన అన్నారు. ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు, ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు.